ఇయర్స్. 3 రోజుల క్రితమో 4 రోజుల క్రితమో వీడియో ఇచ్చాను. ఈ హర్యానా దగ్గర ఫరీదాబాద్లో తను సింగ్, అరుణ్ అనే వాళ్ళకి పెళ్ళయింది. ఇంతలో అత్తింటి వాళ్ళు వరకట్నం వేధింపులు. పాపం ఇంకా అమ్మాయి పుట్టింటికి వెళ్ళింది. రీసెంట్గానే కొద్ది నెలల క్రితం మరలా అత్తారింటికి వచ్చింది. ఎందుకు ఎలా ఏంటన్నప్పుడు అత్తాళ్ళు ఎంతైతే అడుగున్నారో కట్నం, ఆ డబ్బులు మొత్తం వాళ్ళు కూడబెట్టాక అప్పుడు ఆ డబ్బులతో వచ్చింది. వచ్చాక మరలా మేము అడిగింది ఎంత కదా అంత కదా ఇంకా తగ్గిందంటే హడావుడి చేయడం మొదలెట్టారు. అలా హడావుడి చేయడం మొదలెట్టిన తర్వాత పుట్టింటి చెప్పింది వీళ్ళు ఇంకా ఇబ్బంది పెడుతున్నారండి. సరే ఇలా అయితే ఇంక వాళ్ళతో వదిలే విడాకులు తీసుకుందామని చెప్పేసి వీళ్ళు చెప్పేశారు. ఇక అప్పుడు విడాకులు తీసుకుంటే పరువు పెద్ద అనుకున్నాడో లేదా విడాకులు తీసుకుంటే ఇది బతికిద్దని అనుకున్నారో ఏమో కానీ స్కెచ్ చేశారు. ఏం చేశారంటే ఈ భూమ్ సింగ్కి కొడుకు అరుణ్ సింగ్, భూమ్ సింగ్ మామ. ఈ భూమ్ సింగ్కి వచ్చేసి భార్య సోనియా. ఈ భూమ్ సింగ్ కూతురు పేరు కాజల్. సోనియాని కాజల్ని సినిమాకు పంపించారు నైట్. నెక్స్ట్ ఈ అరుణ్కి వచ్చేసి అరే ఇది ఆ పిల్లకి ఇవ్వరని చెప్పేసి ఇచ్చాడు. అదేమంటే అందులో మత్తు పిల్లలు కలిపానరా ఆ జ్యూస్ ఇవ్వరా అన్నాడు. ఇచ్చాడు. ఇక దాన్ని నేను చంపేస్తానరా నువ్వు పైకి వెళ్ళరని చెప్పేసి అన్నాడు. ఆ స్పృహ కోల్పోయాక ఇంకా అసలు చంపుతున్నాను కదా అని చెప్పేసి దారుణంగా 60 సంవత్సరాల వయసు నుండి భూమ్ సింగ్ 24 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పాప అమ్మాయిని తను సింగ్ని ఘోరంగా రేప్ చేశాడు. రేప్ చేసి ఆ తర్వాత గొంతు పిసికి చంపేశాడు. అప్పుడు మేడ మీదకి వెళ్ళి వాళ్ళ కొడుకుని పిలిపించి చంపేశానరా పూడ్చిపెడదామరా అని చెప్పేసి అన్నాడు. అప్పుడు సినిమా వాళ్ళ నుంచి వాళ్ళు వచ్చారు. అత్త తోడు ఆడపడుచు వాళ్ళకే చెప్పారు చచ్చిపోయింది పూర్తి చేస్తున్నాం మధ్యన. ఇక అప్పటికప్పుడు గుంత తవ్వేసి బయట అదేమో వాళ్ళు వీళ్ళు అడిగితే డ్రైనేజ్ ఇష్యూ ఉంది అందుకే తవ్వుతున్నది ఇదని చెప్పారు. తవ్వేసి అందులో పూర్తి చేసి పైన ఆ తర్వాత రోజు మొత్తం కాంక్రీట్ తవ్వటం చూశారు, పైన పొచ్చడం చూశారు. మధ్యలో బాడీని పెట్టిన విషయం ఎవరికి తెలియదు. ఇదంతా జరిగింది ఏప్రిల్ 21 మొన్న. ఈలోపు వాళ్ళ సిస్టర్ ప్రీతి ఫోన్ చేస్తున్నా సరే ఈ తను ఎత్తట్లేదు, ఏమైందంటే తెలియట్లా. ఏప్రిల్ 23న ఈ భూమ్ సింగ్ వాళ్ళు వెళ్ళి పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. కనిపించకుండా పోయింది, ఎవరితో లేచిపోయింది అద్దరిదా, ఎవరితో ఎట్ట లేచిపోయింది, సంవత్సరం కాలంగా మా దగ్గర ఉంది, వరకటం అసలు వేధించారని చెప్పేసి ప్రీతి అప్డేట్ ఇచ్చింది. అప్పుడు సరిగా పట్టించుకోరు. దాంతో ఉన్నత దగ్గరికి వెళ్ళేసి మొత్తం చెప్పింది అమ్మాయి ప్రీతి. ఇక అప్పుడు విచారణ స్టార్ట్ చేశాక చుట్టుపక్కల వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఏ రోజైతే అమ్మాయి కనపడకుండా పోయిందో ఆ రోజు గుంతతో నిమిషాలకి అర్థమైపోయింది. చుట్టుపక్కల చెప్పారు. అది అనుమానాస్పదంగా 10 అడుగులు లోతు తవ్వారు. పైన కాంక్రీట్ స్లాబ్. దాన్ని ఏంటి అసలు ఇదంతా అని చెప్పేసి తీసుకొచ్చి తవ్వితే బాడీ కుళ్ళిపోయి ఉంది. చెక్ చేస్తే తను సింగ్. ఎలా ఏంటంటే వీళ్ళెవరు ఇన్వాల్వ్మెంట్ లేదు, నేను చంపేశాను అన్నాడు. తీరా పోస్ట్ మార్టం చేస్తున్న మూమెంట్లో అసలు ఎలా ఏంటి అనుకున్నప్పుడు అంతకుముందు ఏం జరిగింది ఏంటన్నది వాళ్ళు అంటే నిజం చెప్పరని అంటే అవును నా కొడుకు తెలియదు, మా ఆవిడికి తెలియదు, నేను ఆ అమ్మాయిని రేప్ చేసి ఆ తర్వాత చంపేశాను అన్నాడు. ఈ డైవర్స్కి సంబంధించి ఆ ముందు జరిగే గొడవలు ఏవైతే ఉంటాయో అసలు ఊహకు అందలేకపోతున్నాయి. ఆ గొడవలకు సంబంధించి డైవర్స్ దాకా వెళ్తున్నారు అన్నప్పుడు విడిపోయే వాళ్ళు కొంతమంది అయితే ఇలా చంపేవాళ్ళు కొంతమంది. వాడు 60 సంవత్సరాల వయసు ఉన్నాడు, ఒక అమ్మాయిని చంపే ముందు రేప్ చేసి చంపాడంటే వాడు మనిషేనా అసలు? ప్రజెంట్ ఆ ఫ్యామిలీ మొత్తం పోలీస్ స్టేషన్లో ఉన్నారు.